ఇదే అమిత్ షా దశ, ఆయన కొడుకు. ఏంటి ఆ దశ? ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. 16,000 రెట్లు పెరిగితే ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి. ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి. బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు విలువలుండే బీజేపీ కాదు ఇది. మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. కట్ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు, విభజన అంశాలపై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు.